ముందుగా ఈ స్టేజ్ మీద ఈ సినిమాకి అసోసియేట్ అయ్యి నేను ఇక్కడ నిలబడడానికి కారణమైన మా ఎస్కేఎన్ గారికి, సాయిరాజ్ గారికి ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్. ఆ రోజు బేబీలో నన్ను చేర్చుకున్నారు, అలానే ఈ సినిమా కూడా నన్ను అసోసియేట్ చేశారు. నిజంగా ఇది లైఫ్ టైం అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నా. నాకు ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే. ఇలాంటి సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమాలతో నన్ను అసోసియేట్ చేసినందుకు నేను ఫరెవర్ రుణపడి ఉంటాను. ఇది నేను తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా నా లైఫ్లో బేబీ చాలా స్పెషల్ మైల్ స్టోన్. దాని తర్వాత చెన్నై లవ్ స్టోరీ అంతకు మించి గుర్తుండిపోయే సినిమా ఎప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ రవి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మేమిద్దరం కలిసి 4-5 సినిమాల మీద పనిచేసాం. సో తనకి నాకు విపరీతమైన సింక్. నా ప్రతి సినిమా ఫస్ట్ ఆడియన్ రవి జడ్జ్మెంట్ మీద నాకు చాలా నమ్మకం. సో రవి ఈ సినిమాతో డైరెక్టర్గా డెబ్యూ అవుతున్నారు, ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వబోతున్నారు. ఇండస్ట్రీలో మీరు ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని, ఆ సినిమాలన్నీ మాకే చేయాలని కోరుకుంటున్నా. మణిశర్మ గారికి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాను. నాకు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు తెలిసినా కూడా ఎవరి పాటల మీద నాకు అంత ట్రిప్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే మా ఫేవరెట్ హీరోల సినిమాలన్నీ మణిశర్మ గారి మ్యూజిక్కే ఉండేది. అంటే నా కెరియర్లో మణిశర్మ గారితో పనిచేస్తాము అని ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమాకి నాకు అదృష్టం దక్కింది. నిజంగా సో బ్లెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంత్ శ్రీరామ్ గారు, ఈ సినిమాకి 7 పాటలు ఉన్నాయి. 7 పాటలకు 7 ఆణిముత్యాలు రాశారు. ఈ ఒక్క ఫస్ట్ పాట కాదు, ఇంతకు మించి నెక్స్ట్ 7 సాంగ్స్ రాబోతున్నాయి. ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ సాంగ్. ఈ సినిమాకి యునానిమస్గా ఆడియోలో ఉన్న ప్రతి సాంగ్స్ 100 మిలియన్లు కొట్టబోతుంది. రాసి పెట్టుకోండి అందరూ. హీరోయిన్ గౌరీ ప్రియ, తెలుగు అమ్మాయి. ఈ సినిమాతో చాలా మంచి పేరు వచ్చి పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలానే మా హీరో కిరణ్ అబ్బవరం గారు, ఎన్నో హిట్ సినిమాలు చేశారు. మాతో ఈ హిట్ సినిమాలో, ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో మాతో పాటు ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ నరేషన్ చెప్పిన తర్వాత మేము అందరం వెళ్ళి కలిసాము. నాకు ఇంకా గుర్తు. అంటే జనరల్గా నరేషన్ విన్న తర్వాత ఏ హీరో అయినా ఒక 1 డే ఆలోచించుకొని చెప్తా అంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ జస్ట్ రవి గారు నరేషన్ ఇచ్చి బయటికి రాగానే ఇమ్మీడియట్ నెక్స్ట్ మినిట్ ఆయన ఈ సినిమా మనం చేస్తున్నాం, పెద్ద హిట్ కొట్టబోతున్నాం, బ్లాక్ బస్టర్ అని ఆ రోజే చెప్పారు. అసలు ఒక గ్యాప్ కూడా తీసుకోలేదు, ఒక 1 అవర్ గ్యాప్ కూడా తీసుకోలేదు. ఇన్స్టెంట్గా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అప్పుడే ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత ఒప్పుకున్న సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. ఈ బేబీ సినిమా ఎంత పెద్ద హిట్టో ఈ సినిమా అంతకు మించి 10 రెట్లు ఉండబోతుంది. అసలు బేబీ సినిమా 100 కోట్ల సినిమా మీ అందరికీ తెలుసు. ఈ సినిమాకి నెంబర్ల గురించి అసలు మాట్లాడుకోక్కర్లేదు. డే 1 నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ఉండబోతుంది. ఈ సినిమా కథ నాకు తెలుసు. ఈ సినిమా ఇప్పటివరకు షూట్ చేసింది తెలుసు, ఎంత కష్టపడి షూట్ చేస్తున్నామో తెలుసు. ఒక 1 ఇయర్ నుంచి నిజంగా బ్లడ్ పెట్టి పనిచేస్తున్నారు టీం అందరూ. అద్భుతమైన విజువల్స్ ఇస్తున్నారు డిఓపి గారు. అసలు ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నేను పార్ట్ అయినందుకు, నన్ను మళ్ళీ పార్ట్ చేసినందుకు సాయిరాజ్ గారికి, ఎస్కేఎన్ గారికి థ్యాంక్ యూ.